బీట్రూట్ జ్యూసు చాలా మంచిది ఆరోగ్యానికి. ముఖ్యంగా బీపీ ఉన్నవారికి చాలా మంచిది. నేను చెప్పినట్లు తాగి చూడండి. షుగర్ ఉన్నవాళ్ళు తేనె కలుపుకోవద్దు. మామూలుగానే చేసుకొని తాగండి. కొన్ని ముక్కలు మాత్రమే, కాయ మొత్తం కాకుండా 4, 5 పెద్ద పెద్ద ముక్కలు వేసుకొని గ్లాసు నిండా నీళ్లు పోసి దాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. అవి నేను చివరిలో చెప్పాను. అవి కలుపుకొని మీరు జ్యూస్ ఫిల్టర్ చేసుకొని తేనె కానీ బెల్లం కానీ కలుపుకొని తాగండి. ఆరోగ్యానికి బీపీ కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది బీట్రూటు. తర్వాత కంటికి చాలా మంచిది, శరీరానికి కూడా చాలా మంచిది, ఫేస్ కూడా గ్లో వస్తుందన్నమాట. కాబట్టి నేను చెప్పినట్టు చేసుకొని రోజు పరగడుపున కానీ మీరు తాగగలిగితే, ఐస్ వాటర్ యూస్ చేయొద్దు. కావాలంటే గోరువెచ్చటి నీళ్ళు కలుపుకోండి, లేకపోతే నార్మల్ వాటర్ అయినా కలుపుకొని తాగండి. ప్రతిరోజు తాగటం వలన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కనీసం 3 నెలలైనా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏమేమి వేయాలి అనేది చెప్పాను. బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి, మిక్సీ జార్లో వేయాలి. దాంతోపాటు 4 మిరియాలు వేసుకోండి. ఇది నేను పెద్ద మగ్గు అనమాట. ఈ మగ్గుకు సరిపడా 4 మిరియాలు వేసుకున్నాను. తర్వాత ఒక యాలక్కాయ వేసుకోండి. ఇలాచి అంటాం కదా, దాన్ని వేసుకోండి. అంటే ఆ బీట్రూట్ ఆ పచ్చి వాసన పోతుందన్నమాట. తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకోండి. దాంట్లో మిక్సీ చేసి బాగా మెత్తగా మిక్సీ చేసి ఏం చేస్తారు అని అంటే, తేనె అంటే మిక్సీ వేసేటప్పుడే 1 స్పూను బెల్లం వేసుకోండి మిక్సీలోనే. తేనె వద్దు అనుకున్న వాళ్ళు, తేనె వాడేవాళ్ళు, షుగర్ పేషెంట్లు డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడండి, కలుపుకోండి. ఎందుకంటే తేనెలో గ్లూకోజ్ ఉంటుంది కదా, అందుకోసం చెప్తూ ఉన్నాను. మీరు ఇలా తీసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.